రవి గారు, యుద్ధం అనేది ఎవ్వరి కోసం మంచిది కాదండి, ఎవ్వరికి మంచిది కాదండి. ఆహ్, వాస్తవానికి ఈ డిబేట్ పెట్టడం వల్ల కొన్ని వాస్తవాలు తెలియాలి మనకు. మోడీ గారు యుద్ధాన్ని ఆపుతారు, యుక్రెయిన్, రష్యా, మీన్ వైల్ ఇరాన్, ఆహ్, ఖతర్, దుబాయ్ ఇవన్నీ వార్ జోన్లో ఉంటే ఇండియన్స్ ఆర్ స్లీపింగ్ ఇన్ పీస్ మోడ్ అని బికాస్ ఆఫ్ ద మోడీ అని వైరల్ అవుతున్నాయి. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి, అబద్ధం, అబ్సర్డ్. దేనికి సంబంధం లేకుండా మాట్లాడడం ప్రస్తుతానికి ఉన్న బీజేపీ గవర్నమెంట్కి అది అలవాటు పడ్డారు వాళ్ళు. వాస్తవానికి యుద్ధం ఎందుకు జరుగుతుంది ఒకటండి, కొన్ని కమర్షియల్ ఇంట్రెస్ట్లో జరుగుతాయి. అంటే ఇప్పుడు సుప్రీం హెజిమోనీ కోసం ఒకటి జరుగుతుంది. వెస్టర్న్ వరల్డ్ అనేది, పర్టికులర్లీ యునైటెడ్ స్టేట్స్ కావచ్చు, వెస్టర్న్ వరల్డ్ అంతా ఈ ఒక్క యుద్ధం ఇప్పుడు వచ్చేసరికి ఇరాన్ పైన జరుగుతుంది, మనకేమి సంబంధం లేదు అనుకోవద్దు. చావు ఒకరిది ఉంటే ఆర్థిక భారం ఇంకొకరిది అవుతుంది. 100% ఇండియా కూడా మ్యాసివ్గా అఫెక్ట్ అవుతుంది దీనివల్ల. ఎందుకంటే 80% జనాభా పేదరికంలో ఉంటుంది, పీడిఎస్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చమురు ధరలు పెరిగిపోతాయి, ఇంటర్నేషనల్ మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై బాటిల్ నెక్స్ క్రియేట్ అవుతాయి. ఇవన్నీ వాస్తవాలు. అరే ఇరాన్ పైన యుద్ధం జరుగుతుందిగా, మనకేం సంబంధం అని అనుకోవద్దు. యుద్ధం అనేది ఎన్నటికైనా ఆగాలి, దానికి యునైటెడ్ నేషన్ బాధ్యత తీసుకోవాలి. అందులో యునైటెడ్ నేషన్లో ప్రతి ఒక్క దేశం స్టాండ్ రెస్పాన్సిబుల్ అయి అక్కడ ఏదైతే యుద్ధం జరుగుతున్న దేశం ఏవైతే ఇన్వాల్వ్ ఉన్నాయో, అమెరికా, ఇజ్రాయిల్ కావచ్చు, వాళ్ళందరితో పాటు ఇరాన్ని, వాళ్ళందరినీ టెంపరీగా ఈ యుద్ధం తొందరగా మానాలి అన్న ప్రెషర్ తీసుకురావాలి. వరల్డ్ కంట్రీస్ అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని వెస్టర్న్ వరల్డ్ తన హెజ్మోనీ కోసం, కొన్ని క్రూడ్ ఆయిల్ కోసం, రేర్ మినరల్స్ కోసం, న్యాచురల్ గ్యాసెస్ కోసం చాలా జరుగుతుంది. ఇప్పుడు మీరు లాస్ట్ 15 yearsలో ఓ హిస్టరీ చూద్దాం మనం. బయలాజికల్ వెపన్ ఉన్నాయని ఇరాక్ మీద చేశారు, సద్దాం హుస్సేన్ చంపారు. లేదు, దేశంని ఇన్వైట్ చేశారు, కానీ వాస్తవానికి బయలాజికల్ వెపన్స్ ఉన్నాయా? లేవు. మొన్నటికి మొన్న వెనుజువేలాలో ప్రెసిడెంట్ వాళ్ళ ఆవిడని అబ్డక్షన్ చేశారు. ఎందుకు? ఆబ్వియస్లీ మ్యాసివ్ ఆయిల్ రిజర్వ్ అన్న కారణం అని ఒకటి ఉంది. రైట్, లిబియా కావచ్చు, ఖదాఫీని చంపారు. కానీ లిబియాలో గడాఫీని చంపారంటే అక్కడ కొంత వాతావరణం ఏదంటే అక్కడ ప్రజాస్వామ్యం అనేది కొరబడింది. అక్కడ ఒక రాజులాగా ప్రవర్తిస్తున్నాడు, ఒక నియంతలాగా ప్రవర్తిస్తున్నాడు. సో ఆ నియంత చేతుల్లో ప్రజలు మగ్గిపోతున్నారనే ఉద్దేశంతో ఆయన చంపడం జరిగింది. అంతే. ఇప్పుడు సేమ్ ఈక్వేషన్ ఇప్పుడు అయాతుల్లా ఖామినీ గురించి కూడా చూపిస్తారు. ఒక సామెత ఉందండి, ఇది చెప్పాలో లేదో తెలియదు. ఏమంటారంటే, బజార్లో ఈ కుక్కని మంచి కుక్క కాదు పిచ్చి కుక్కని చేయాలి. పిచ్చి కుక్కని చేసిన తర్వాత ప్రజల్లో ఒక ముద్ర వేయాలి. మంచి కుక్కను కూడా పిచ్చి కుక్కని ముద్ర వేయాలి. ముద్ర వేసిన తర్వాత చంపడం ఈజీ. ఆ కోణంలో ఈ యుద్ధాలు జరుగుతున్నాయి. రైట్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇండియాకి ఏం బెనిఫిట్ జరిగింది? ఇప్పుడు మీరు కొన్ని అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఈ యుద్ధానికి ముందు 1 week ముందే మనం ప్రైమ్ మినిస్టర్ గారు ఇజ్రాయిల్ వెళ్ళేసి వచ్చారు. నెతన్యాహుతో కొన్ని ట్రేడ్స్, కొన్ని ఈక్వేషన్ మాట్లాడుకొని వచ్చారు. రైట్. ఈ రోజు యుద్ధం జరుగుతుంది. ఇండియా స్టాండ్ ఏంది? వాస్తవానికి లాస్ట్ 79 years ఆఫ్ అవర్ ఇండిపెండెంట్ అసలు మన సాఫ్ట్ పవర్ ఎందుకు అంటాము, నాన్ అలైన్గా ఎందుకు ఉన్నాం మనం? యుద్ధానికి ఎప్పుడు నోనే అంటాం మనము. అవుట్ రేట్గా మన్మోహన్ సింగ్ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, మేము అవుట్ రేట్గా కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అవుట్ రేట్గా యుద్ధం అనేది ఎవ్వరికి మంచిది కాదు అన్న కోణంలోనే స్టాండ్ తీసుకున్నాము. ఇక్కడ ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఆ స్టాండ్ తీసుకోదు. ఎందుకు తీసుకోదు అంటే, ఇంతకుముందు జస్ట్ 3-4 months బ్యాకే బైలేటరల్ ట్రేడ్ అనేది ఒకటి జరిగింది మనకు యునైటెడ్ స్టేట్స్కి. అందులో మేము ఏకధాటిగా అంటున్నాం, మన రైతులు కావచ్చు, ఇక్కడ షుగర్ కేన్ ఇండస్ట్రీ కావచ్చు, జాగరీస్ కావచ్చు, పల్సెస్ కావచ్చు, రేర్ మినరల్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్కువ. ఇవన్నిటికీ మనం కాంప్రమైజ్ అయ్యి సరెండర్ అయిన తర్వాతే మనకు టారిఫ్ అనేది తగ్గింది. అదేదో గుడ్ విల్ గెస్చర్లో చేయలేదు ట్రంప్. మనకే ఎందుకు చేస్తాడు? ఏషియన్ కంట్రీస్, కంబోడియా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, వాళ్ళకి చేయలేదు. ఇండియాకే ఎందుకు చేసిండు? ఇండియా కన్నా ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్కి ఎక్కువ ఇచ్చిండు. ఎవరు? ప్రెసిడెంట్ ట్రంప్. వాళ్ళకైతే అసలు ట్యాక్స్ బర్డన్ అనేది చాలా లీస్ట్. ఇంకా పొగుడుతున్నాడు అక్కడ ఎవరిని, వాళ్ళ మిలిటరీ జనరల్ని, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని.
మనకంత ఈజీ గోయింగ్ రిలేషన్షిప్ ఏం లేదండి. కానీ ఇక్కడ నేషనల్ లెవెల్ మీడియా కావచ్చు, వాట్సాప్ యూనివర్సిటీస్లో కావచ్చు, మోడీ హై తో మున్కిన్ హై, 26 ఇంచ్ కా సీనా అని చూపించుకుంటున్నారు చూడండి. ఇవన్నీ తప్పుడు వార్తలు, అసత్యాలు. వాస్తవానికి వచ్చేసరికి ఆ యుద్ధం జరుగుతుందిగా, మన క్రూడ్ ఆయిల్ రేట్స్ పెరిగిపోతాయి, మనకు నిత్యావసర ధరలు పెరిగిపోతాయి. ఎందుకంటే ఎవ్రీథింగ్ కనెక్టెడ్. ప్రపంచం మొత్తం మనం ఏమంటామంటే ఈ ఇంటర్నెట్ వరల్డ్లో గ్లోబల్ విలేజ్ అంటామండి. మీరు నేను సపరేట్ కాదు. మీకేమైనా హానికరమైన బాధలు వస్తున్నాయంటే ఈక్వల్ బర్డన్ నా మీద కూడా పడుతుంది. సో మనం అందరం కనెక్టెడ్ అయి ఉన్న ఈ వరల్డ్లో యుద్ధాన్ని, అక్కడ యుద్ధం జరుగుతుంది, ఇండియన్స్ ఆర్ స్లీపింగ్ ఇన్ పీస్ బికాస్ ఆఫ్ మోడీ, ఏందండి అర్థం ఉందా? బండి సంజయ్ గారు అండి మీటింగ్లో అంటారు, యుక్రెయిన్కి రష్యాకు వార్ జరుగుతూ ఉండే, యుద్ధాన్ని ఆపిండనా దేవుడన్నా అంటారు. మరి ఏమైనా సంబంధం ఉందా అన్న? రష్యా యుక్రెయిన్ యుద్ధంలో అసలు ఇండియా కాదు, కానీ ఒక మధ్యవర్తిత్వం చేసే అంత అవకాశం కూడా లేదంటారా? అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఒక ఇంట్రెస్ట్ ఉండొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలంటే అక్కడ ఉన్న లోకలైట్స్ ఎవరైతే మన ప్రజలు ఉన్నారో, ఇండియన్స్ ఉన్నారో, వాళ్ళకి సేఫ్ ఎగ్జిట్ చూపించుకోవాలి. దాంట్లో ఇప్పుడున్న మోడీ గారే కాదండి, అప్పుడున్న మన్మోహన్ సింగ్ గారు కూడా చాలా సక్సెస్ అయ్యారు ఇరాక్ వార్లో కావచ్చు. సో ఇప్పుడున్న మోడీ గారు ప్రత్యక్షంగా సూపర్ ఎక్స్క్లూజివ్లీ నాట్ డూయింగ్ దాట్. అందుకే అంట నేను ఈ ఎగ్జాజరేషన్ ఇమేజ్ ఏదైతే ఉందో, మోడీ అయితే మున్కి బాహుబలి ఇమేజ్ క్రియేట్ చేయడంలో గల్గోతియా యూనివర్సిటీలో చైనీస్ రోబోట్ని ప్రదర్శించారు. అది చాలా డెంట్, ఢిల్లీలో జరిగింది, చాలా డెంట్ చేస్తే హిపోక్రసీలో ఉండడంలో మేం గొప్ప అని చూపించుకోవడంలో ఎన్నటికీ మంచి జరగదండి. నా బాధ అంతా అదే. ఈ వార్ వల్ల ఎన్నో ఎఫెక్ట్స్ ఉంటాయి మన దగ్గర, బైలేటరల్ ట్రేడ్స్, ఇంటర్నేషనల్ మార్కెట్స్, మన సెన్సెక్స్ చూడండి అన్ని పెరిగిపోతూ ఉంటాయి. ఆ యుద్ధం అనేది తొందరగా ఆపేటట్టు, అంటే మోడీ గారి వల్ల త్రూ యునైటెడ్ నేషన్ వల్లనే జరగాలి అది. కానీ మోడీ గారు ఎంతవరకు దానికి దిశగా మాట్లాడుతున్నారు, లేక సంఖలో వేసుకొని ఇజ్రాయెల్ని తిరుగుతున్నారా? ఏ రోజు ఏ దేశాన్ని మనం సంఖలో వేసుకొని తిరగలేదండి. మనం యుద్ధం ఉంది అంటే నాన్ అలైన్ కైండ్ ఆఫ్ నేచర్లోనే ఉంటాం మనం. గౌతమ్ బుద్ధ ప్రీచింగ్లో జవహర్లాల్ నాయుడు పంచశీల్ కట్టాడు ఒకప్పుడు, చైనా నుంచి కావచ్చు. మనం అద్భుతమైన ఫారెన్ పాలసీ ఉండేదానికి ఈరోజు ఓ రకంగా డిప్లొమసీ కూడా ఫెయిల్ అయింది మనది. కెనడా నుంచి సత్సంబంధాలు లేవు మనకు, యునైటెడ్ నేషన్ నుంచి లేవు, అందుకే టారిఫ్లు వేస్తున్నారు, రైట్? ఫ్రాన్స్ నుంచి లేవు. ఏడికి వెళ్ళినా ఏదో విందు చేస్తున్నట్టు, ముందు కొందరు సీరియస్ మాట్లాడుతుంటే ప్రైమ్ మినిస్టర్ గారు నవ్వుతున్నట్టే వస్తున్నాయి ఇమేజ్. అదేదో చాలా కోఆర్డియల్ ఇమేజ్ ఉన్నట్టు. సరే, అంత అద్భుతమైన బయలేటరల్ ట్రేడ్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ సమ్మిట్ చేస్తున్నారు అనుకో, వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా దేశహితానికి ఎన్ని మంచి జరుగుతున్నాయి. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, డెమోక్రసీ కదండి, అకౌంటబిలిటీ ఉండాలి కదా. ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంటేగా. లాస్ట్ 10-12 ఇయర్స్లో సిగ్గు చేయటండి, ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ లేదు. పార్లమెంట్లో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మాట్లాడుతుంటే మైక్ కట్ చేయడం, కెమెరా చూపించకపోవడం. ఆయనకి ఒకప్పుడు చూపించారు వీళ్ళు, పప్పు హై అది హై అని నేషనల్ మీడియా మొత్తం చూపించారు రాహుల్ గాంధీ గురించి. కానీ ఆయన మాట్లాడే వాస్తవం ఆ రోజు కూడా 10 years బ్యాక్ కూడా కోటేశ్వరరావు గారు చెప్తారు, అదానీ అంబానీ ఎవరైతే పూంజీపతులు ఉన్నారో వాళ్ళ ధనం పెరిగిపోతుంది, ఇక్కడ బీదరికం అలాగే వదిలేశారు. యునైటెడ్ నేషన్ హంగర్ రిపోర్ట్లో మనం పాకిస్తాన్ కన్నా దరిద్రంగా ఉన్నాము. అదానీ అంబానీ ఆర్ డూయింగ్ ఇల్లీగాలిటీ, యునైటెడ్ స్టేట్లో కేసు ఉంది, వీళ్ళకి ఏది ఎంక్వైరీ పెట్టాలి వీళ్ళపైన అని రాహుల్ గాంధీ గారు అప్పటి నుంచి చెప్తున్నారు. వాస్తవానికి అవన్నీ ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతుంది సెన్సెక్స్లో అని, మధుబాచి కేసు, ఇవన్నీ రాహుల్ గాంధీ ఇవన్నీ క్రాప్ అప్ అవ్వకముందే 10 years బ్యాక్ చెప్తున్నాడు. ఈరోజు మొన్నటి వరకు చెప్తున్నాడు రాహుల్ గాంధీ ఏమని, క్యాష్ సెన్సస్ చేయకుండా ఈ దేశ సంపాదన ఎలా పంచుతున్నారు మీరు అని. ఇంతవరకు క్యాష్ సెన్సస్ లేదు, అంత డిలేడ్ ప్రాసెస్. మొన్న గల్గోటియా యూనివర్సిటీ మీద యూత్ కాంగ్రెస్ వాళ్ళు షర్ట్స్ ఇప్పేసి అర్ధనగ్నంగా ప్రదర్శన చేశారు. దానికి కాంగ్రెస్ ఈజ్ ఆర్ అగైనెస్ట్ యాంటీ నేషనల్ అని ఇమేజ్ చూపిస్తున్నారు. అరే మన ఇంటివాడు మనకు వాస్తవం చెప్తే, మీరు స్నేహితులు అనుకోండి, స్నేహితుడు ఏం చేస్తాడు, అద్దం లాగా నీలో ఉన్న లోపాలని చూపిస్తాడు, నువ్వు కరెక్ట్ చేసుకోవాలిగా. యాంటీ నేషనల్ ఇమేజ్, అరే నేనంటే నీకు నచ్చదు, యాంటీ నేషన్ అంటే నచ్చదు, అట్లా క్రియేట్ చేస్తారు ఇమేజ్. ఎందుకు చేస్తున్నారు? ఈరోజు మీడియా, దేశంలో కూడా మీడియా ఎలా తయారైందంటే 4th pillar ఆఫ్ డెమోక్రసీ బానిస బతుకుల్లాగా, వన్ సైడెడ్గా
అంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పార్టీకి ఒక మీడియా వ్యవస్థలు పనిచేస్తున్న పరిస్థితికి వచ్చింది. 100% అండి. ఎన్నో కేసులు ఇప్పుడు మధు వాచిపోయిన చాలా కేసులు మన స్పోర్ట్స్ స్టార్స్ల మీద ఏంది లైంగికంగా దాడి జరిగింది, రేప్ అటెంప్ట్ జరిగింది. బ్రిజ్ భూషణ్ అనే క్యాండిడేట్ ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదు. కానీ కొందరు అమాయకులకు ఇమ్మీడియట్గా సాయిబాబా, అరవింద్ కేజ్రీవాల్, ఇక్కడ ఉన్న కవిత గారు కూడా మీద లిక్కర్ కేసులు. మొన్న ఏం జరిగింది, హియర్ అండ్ సే గాసిప్ని బేస్ చేసుకొని మీరు కేసు ఎఫ్ఐఆర్లు పెట్టి జైల్లో పెట్టవద్దు అన్నది కోర్టు. ఎన్ని రోజులు అండి ఇవన్నీ? కోర్టు అంతా అయిపోయినాక ఇప్పుడు అది చేయడం వల్ల అలా స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల కూడా ఉపయోగం లేదు కదా, ఆల్రెడీ ఒక శిక్ష అనుభవించొచ్చింది. ఎంత ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి అగైనెస్ట్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? మీకు హిపోక్రసీలో ఉంచుతున్నారు. మోడీ హై తో మున్కిన్ హై, వికసిత్ భారత్. వికసిత్ భారత్ అంటే ఏంటి? 2047కి దేశం అంట డెవలప్డ్ కంట్రీ అయిపోతుందంట విత్ ఎ గ్రోత్ రేట్ ఆఫ్ 6.78. 12.5 పెట్టుకున్నారేమో, దాన్ని ఎందుకు మనం యాక్సెప్ట్ చేయకూడదు? టార్గెట్ పెట్టుకున్నప్పుడు గ్రోత్ రేట్ ఎంత ఉండాలండి? 6.7తో వెళ్ళలేం మీరు. 12.5 అబోనే ఉండాలి. అది ఏ రకంగా మబ్బి చేస్తున్నారు? జన్ధన్ యోజన అన్నారు, ఫార్మర్ ఇన్కమ్స్ డబుల్ అన్నారు. ఎక్కడండి కమర్షియలైజేషన్ ఆఫ్ ది ఫార్మర్స్? వాళ్ళు పండించిన రైతాంగాన్ని కమర్షియల్ కాంటాక్ట్స్లో గుప్తాధిపత్యం అయిపోతుంది. రైతు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు పవర్టీ నుంచి ఎబో పవర్టీ లైన్కి ఎంతమంది తీసుకొచ్చారు 12 ఇయర్స్ ఆఫ్ రూలింగ్? రైట్. అంటే ఇవన్నీ కొన్ని విషయాలు ఉన్నాయి. అన్ని అవాస్తాలు, అబద్ధాలు. మోడీ హై తో మున్కిన్ హై. మీరు చూడండి, ఇప్పుడు డాలర్కి రూపాయికి తేడా ఏం పెద్ద విలువ లేకుండా పోయింది. టూ మచ్. ఇప్పుడు ఇరాన్ డాలరు వర్స్ట్ ఎవర్ కొన్నారు మార్కెట్లో. మన ఇండియన్ డాలర్ కూడా అటే దిశగా వెళ్తుంది 100 రూపాయలకి. ఇప్పుడు మీరు ఎటు తీసుకెళ్తున్నారు దేశాన్ని? అంటే వాస్తవానికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా స్టాండ్ రెస్పాన్సిబుల్. ఈ హిపోక్రసీలో ఉండకుండా వాస్తవానికి రాజ్యాంగం ఏం చెప్తుంది, పేదరిక నిర్మూలన కోసం మీరు ఎంత పని చేస్తున్నారు. ఎలక్షన్ వస్తే మీరేం మాట్లాడతారండి? మస్జిద్, మందిర్, ముజ్రా మీ సంపాదన వాళ్ళకి ఇస్తారు. అరే ఒక్కటి మాట్లాడారా అండి? మీరు క్రియేట్ చేసిన టెక్నాలజీస్ ఏమైనా ఉందా? కొత్త ఎస్ఈజెడ్స్ ఏమైనా ఆమోదించిరా? ఎంత రెవెన్యూ జనరేషన్ చేసిర్రు? ఈరోజు 5 ట్రిలియన్ ఎకనామిక్ దేశం పోతుందంటే వెరీ నైస్. మీరు వచ్చి చేసింది ఏం లేదు ఆడ. అది లాస్ట్ 79 ఇయర్స్ నుంచి పునాదులు పడ్డాయి దానికి కాబట్టి ఈ రోజుకి మనం అది అచీవ్ చేసుకుంటున్నాము. రైట్. మీరు కొత్తగా కాంట్రిబ్యూట్ చేసింది ఏముంది? R&Dలో ఎక్కడ ఉన్నాం మనం? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో ఎక్కడ ఉన్నాం మనము? ఎన్ని ఇన్నోవేషన్స్ అవుతున్నాయి, ఎన్ని పేపర్లు పబ్లిష్ అవుతున్నాయి ఒక్కసారి చెప్పండి. అదే సెంట్రల్ యూనివర్సిటీస్లో బహుజన సమాజం నుంచి అడ్మిషన్ రేషియోనే తగ్గిపోతున్నాయి. అది మన దుస్థితి. ఓకే. అవాస్తాలు అస్త్రంగా మార్చుకొని మోడీ హై తో మున్కిన్ హై, దేశభక్తి, భారత్ మాతాకి జై. వాస్తవానికి భారత్ మాతాకి జై మీరు అనాలి, నేను అనాలి. కానీ అది పొల్యూషన్ లాగా మారుతుందేమో మన యువతకి. ఎందుకు అనుకుంటున్నారు అలాగే? ఇన్సెక్యూరిటీ. మెజారిటీని మొబిలైజ్ చేయడానికి మైనారిటీని ఈ కాంగ్రెస్ పార్టీ అపీస్మెంట్ చేస్తుందని మెజారిటీకి ఇన్సెక్యూర్ చేసుకొని ఓట్లు దండుకుంటున్నారు. బికాస్ ఆఫ్ సత్తా హాత్ కర్నా. అంటే 80% ఉన్న హిందువులకి అంత దుస్థితి పట్టిందంటారా మీరు, మీ ఉద్దేశం? వాస్తవానికి అలాంటి ఏం ఉండదండి. వీళ్ళు చెప్పేది ఇలా ఉంటాయి. చూడండి ఖాన్ కాంగ్రెస్ అంటే ఒక ఇన్సెక్యూర్ ని వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేసి ఓట్లు దండుకోవడం. ఇప్పుడు మీరు చూడండి, ఇవన్నీ ఈ దేశంలో జరుగుతున్నాయి. వాస్తవానికి మీరు చూడండి, బీహార్ ఎలక్షన్ కావచ్చు, మహారాష్ట్ర ఎలక్షన్ కావచ్చు, మధ్యప్రదేశ్ ఎలక్షన్ కావచ్చు. సరే, మీరు ఇలా దాడులు జరుగుతున్నాయి, ఒక ఇన్సెక్యూర్తో ఫీల్ అవుతున్నారని మీరే అంటున్నారు కదా. మరి జస్ట్ హోలీ రోజున ఇంత చిన్న రంగు ఒక బురకా మీద ఒక వ్యక్తి మీద పడినందుకే ఆ యువకుడిని 26 సంవత్సరాల యువకుడిని కొట్టి చంపిన దుస్థితి అదే ముస్లిమ్స్. అంటే వాళ్ళు ఉన్నది 20% అయినా 80% హిందువుల్ని ఘోరంగా బెదిరిస్తున్నారు, భయపెట్టించే విధంగా ప్రవర్తిస్తున్నారు. మరి దీన్ని మీ కళ్ళకు కనపడట్లేదా? ఖండించాలండి. 100% ఖండించి ఏం చేస్తున్నారు? కానీ ఆపగలిగారు అలాంటి? జరిగింది. వినండి, ఈ జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ పునాదుల్ని ఐడెంటిఫై చేసాం మేము. ఏంటి తెలుసా? ద్వేషం. ఒక కమ్యూనిటీ అంటే ద్వేషం పెంచుతున్నారు వాళ్ళ పట్ల. ఇది ఇక్కడే లేదు, దేశంలోనే లేదు, బంగ్లాదేశ్లో కూడా జరిగింది. హిందూ మైనారిటీస్ మీద ముస్లిం మెజారిటీ అక్కడ చాలా దారుణం చేస్తుంది. ఇవన్నిటిని మనం ఖండించాలి.
విద్వేషం లేనిది సమాజం కట్టాలి మనం. ఈ దేశాన్ని ఈ ద్వేషం ఏదైతే ఉందో హేట్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారు, అసలు ఎవడు పునాదులు వేస్తుంది ఎవరు? ఇదే బంగ్లాదేశ్లో మొన్న ఒక యువకుడిని అలాగే కొట్టి చంపి ఉరి తీశారు. చంపిన తర్వాత ఉరి తీసి ఆయన కాల్చడం జరిగింది. ఆ ఘటన మరొకముందే ఇప్పుడు మళ్ళీ ఇంకో ఘటన ఢిల్లీలో. సో మొన్న బాన్స్వాడలో. మరి ఏంటి మరి మరి మీరు 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 మీరేమో వేదాలు వెళ్ళిస్తూ ఉంటారు, మరి చేతులు కట్టుకు కూర్చోమంటారా? లేదండి, దీనికి మేము ఖండం చేస్తున్నాము. ఈ దేశపూరితమైన ఏ పాలసీస్ ఉన్నాయో ఏ రోజు మేము ఒకరిని హేట్ చూపించి మాట్లాడము. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీయే కాదు, అంతకుముందు ఉన్న ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ కూడా హేట్కి మేము చాలా దూరము. సమాజం కట్టాలనే ఉంటుంది. దీనికన్నా దారుణం ఏం తెలుసా? ఉత్తరప్రదేశ్లో కన్నౌలో ఉన్నావు అన్న ప్లేస్లో ఏం జరిగిందండి? ఒక పాప మీద అత్యాచారం జరిగి, ముస్లిం పాప మీద, ప్లస్ ఎస్సీ ఇద్దరు అమ్మాయిల మీద రేప్ చేసి వాళ్ళకి చెట్టు కూరిదేసి కాల్ చేసారు. ఎవరు? అగ్ర వర్గానికి చెందిన. ఇవన్నీ దారుణాలు జరుగుతున్నాయి. ఈ హేట్ని తీయాల్సిన బాధ్యత స్టేట్ది. అండ్ స్టేట్ని ఎవరు రన్ చేస్తున్నారు? ఆబ్వియస్లీ బీజేపీ గవర్నమెంట్. సో ఆ దిశగా ఏం పాలసీలు కట్టింది? ఆర్థికంగా మెరుగైన జీవితం కోసం ఏ పాలసీ కట్టింది? ఇవన్నీ మాట్లాడితే మీ దగ్గర అన్ని అవాస్తలే ఉన్నాయి. అవాస్తవాలు ఉన్నాయో నిజాలు ఉన్నాయో మన శ్రీవర్ధన్ రెడ్డి గారిని అడుగు. శ్రీవర్ధన్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఇప్పుడు దాకా కాంగ్రెస్ ప్రతినిధి నగేష్ గారు మాట్లాడిన అన్నీ విన్నారు. నిజంగానే మరి ఆయన మాట్లాడిన